ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించినటువంటి 1600 అప్రెంటిస్ ఏదైతే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్తో పాటు ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే డాక్యుమెంట్ సపోర్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, కిందకి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే మనకి క్లిక్ హియర్ ప్రొసీడ్ ఫర్దర్ అని దీన్ని క్లిక్ అయితే చేసుకుంటే మనకి ఇలాగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మీరు ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకేంటంటే 10th మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి దాని మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది అనమాట. ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే అనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ప్లస్ మనకి ఏంటంటే ఏజ్ క్రైటీరియా 15 to 24 ఇయర్స్ అనమాట. ఎప్పటికంటే 15 సెప్టెంబర్ 2026 కట్ ఆఫ్ డేట్కి చెక్ చేసుకోవాలన్నమాట. సో దీనికి అదనంగా ఏంటంటే ఓబీసీ ఎన్సీలు వాళ్ళు 3 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years, ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఒక 10 years కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ ఏజ్ని చూపిస్తారనమాట. 15 సెప్టెంబర్కి చెక్ అయితే చేసుకోవచ్చు. కమ్యూనిటీ అంటే కేటగిరీ అనమాట. యూఆర్ ఓబీసీనా, మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ ఏదైతే అదే అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకో జెండర్ అనమాట, మీరు మేల్ ఆ ఫీమేల్. అలాగే మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. ఇక్కడ ఏంటంటే స్టార్ మార్క్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా అందరు క్యాండిడేట్స్ కూడా మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ఆర్ ఏ వ్యాడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అనమాట. కొంతమంది ఏంటంటే ఈ యొక్క డిఫెన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క చిల్డ్రన్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళని వ్యాడ్ ఆఫ్ ఇదని అంటారనమాట. సో చూసుకుంటే చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్డ్ డిజబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ చిల్డ్రన్ కానీ, ఇంకా కూడా ప్రజెంట్ ఎవరైతే సర్వింగ్ చేస్తున్న జవాన్స్ వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఇంకా కూడా సర్వింగ్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ చిల్డ్రన్ కానీ ఎవరైనా అప్లై చేస్తుంది వాళ్ళు మాత్రమే ఇక్కడ వాళ్ళు దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోలేకపోతే నన్ను పెట్టుకుంటే మనం సరిపోతుంది అనమాట. మనకన్నా అప్లికబుల్ కాదని అర్థం. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఏంటంటే మిస్టేక్స్ లేకుండా, తప్పులు లేకుండా ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి 2 times ఎంటర్ అయితే చేయాలన్నమాట. కన్ఫర్మ్ చేయాలి, ఎందుకంటే మిస్టేక్స్ లేకుండా ఉండడం కోసం మనకి 2 times అడుగుతూ ఉంటారనమాట. అలాగే 2 times మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకేంటంటే అడ్రస్ వరకు కమ్యూనికేషన్ కోసం ఏంటంటే ఇక్కడ డోర్ నెంబర్, లేకపోతే స్ట్రీట్ నేమ్, లొకేషన్ ఇక్కడ సిటీ, టౌన్, లేకపోతే విలేజ్ అనమాట. మీ అడ్రస్లో నుంచి ఏంటది కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ అనమాట. స్టేట్ ఏదైతే ఉందో మీ అడ్రస్లో నుంచి ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనమాట. సో మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేసి దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. అందరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో పోస్ట్ ఆఫీస్ మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఏరియా దాని యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలని, అది పిన్ కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ అనమాట, ఏరియా నేమ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే పర్మనెంట్ అడ్రస్ ఇది కనుక సేమ్ అయితే పై అడ్రస్ ఇక్కడ టిక్ ఆన్ చేసి ఈ కాలమ్స్ అన్ని ఆటోమేటిక్గా ఫిల్అప్ అనేది అయిపోతాయి అనమాట. సో ఇదేం డిఫరెంట్ అనుకోండి, సపోజ్ అప్పుడు మనం ఈ కాలమ్స్ అన్నీ కూడాను ఈ యొక్క పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడాను మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి మనం, అంటే లాగిన్ పర్పస్ కోసం అనమాట. సెకండ్ కన్ఫర్మ్ చేసుకోవాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఏంటంటే క్లిక్ చేసి కంటిన్యూ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం కంటిన్యూ అనేది చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పటివరకు ఏదైతే ఎంటర్ చేసామో డేటా అదంతా కూడా చెక్ చేసుకోవడం కోసం మన ప్రివ్యూ కనపడుతుంది అనమాట. సో మనం చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ఐ హ్యావ్ వెరిఫైడ్ అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి. లేదు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే ఇది కిందది టిక్ చేసి మనం కంటిన్యూ అంటే వాటిని మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇలా వచ్చింది అనమాట. యువర్ సెషన్ హ్యాస్ బీన్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్. సో మనం లాగిన్ అయితే చేసుకోవాలి అగైన్. ఇక్కడ లాగిన్ అని ఉంది. లాగిన్ అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది అన్నమాట. దీంతో లాగిన్ అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ అనమాట. ప్లస్ ఇక్కడైతే ఇలాగైతే వచ్చిందనమాట. ఏంటంటే ఫీల్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే యూనిట్ ప్రిఫరెన్స్, అప్లోడ్ ఇమేజెస్, లాస్ట్లో ఏంటంటే ఫీజ్ పేమెంట్ అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మొదట మనం ఇక్కడైతే మనం ఏంటంటే ట్రేడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ట్రేడ్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూసుకుంటే మనకి దాదాపుగా 25 ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫిట్టర్ ఉంది, వెల్డరు, టర్నర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, జనరల్, మెకానిక్, డీజిల్, అలాగే సెక్రటరియల్ అసిస్టెంట్ అనమాట స్టెనోగ్రఫీకి సంబంధించి, అలాగే బ్లాక్ స్మిత్, అలాగే డ్రిల్లర్, బ్రిడ్జ్ ఎరెక్టర్, షీట్ మెటల్ వర్కర్, అలాగే మన ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే వైర్మ్యాన్, ఎలక్ట్రీషియన్, అలాగే మెకానిక్ ఏసీ,
ప్లంబర్, రోడ్స్మెన్, అలాగే మెకానిక్, మోటార్ వెహికల్, కంప్యూటర్ అంటే కోపో అనమాట, అలాగే ల్యాబ్ టెక్నీషియన్, అలాగే సరాంగ్, గ్రైండర్, మాసన్, అలాగే రోడ్స్మెన్, మెకానిక్ అనమాట. సో మీరు దేంట్లో అయితే ఐటీఐ చేసి ఉన్నారో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మొదటైతే మనం 10th క్లాస్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి హై స్కూల్ ఇక్కడ 10th అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏ స్టేట్లో అయితే చేశారో ఆ యొక్క 10th క్లాస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఏంటి అనేది అనమాట. బోర్డు ప్లస్ మనం మన ఏదైతే స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే సిబిఎస్ఈ కూడా ఉంటుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మరి ఏ బోర్డు చదువుకుంటే ఆ బోర్డు అనమాట. అలాగే చూసుకుంటే మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యారో, అలాగే ఏ స్ట్రీమ్లో పాస్ అయ్యారో, హై స్కూల్ సబ్జెక్ట్స్ అనమాట సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ అలాగే చూసుకుంటే మార్క్స్ సిస్టంలో కనుక మీరు ఉంటే కనుక ఇక్కడ మార్క్స్ తీసుకోవాలి. లేక మన టోటల్ మార్క్స్ ఎంత, సపోజ్ మార్క్స్ అప్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత వేయాలన్నమాట. సో పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సపోజ్ నేను గ్రేడ్ సిస్టమ్ సిజిపిఏలో ఉంటే ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీకు వచ్చినటువంటి సిజిపిఏ ఎంత, టోటల్ సిజిపిఏ ఎంత, 9.5 ఏంటి అనేది వేయాలన్నమాట. సో ఇక్కడ రాదు, మనం వేసుకోవాలి. 8.5 × 9.5 వేస్తే పర్సంటేజ్ మనకి వస్తుంది అనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏంటంటే మీకు 10th క్లాస్లో మినిమం అయితే 50% అనేది రావాలన్నమాట. మినిమం 50% ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం మీకు కానీ ఇంటర్మీడియట్ ఉంటే కానీ ఇంటర్మీడియట్ అయితే తీసుకోవాలన్నమాట. కొన్ని ట్రేడ్స్ అయితే ఉన్నాయి, అంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వాళ్ళైతే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ పూర్తి చేయాలన్నమాట. మిగతా వాళ్ళైతే ఐటీఐ తీసుకోవాలి. ఐటీఐ తీసుకొని ఈ కాలమ్స్ అన్నీ కూడా మనం ఫిల్అప్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఐటీఐ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఐటీఐ అని ఉన్నది, సెకండ్ కూడా 2సారి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్లో ఐటీఐ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన యూనివర్సిటీ లేదంటే బోర్డు అనమాట. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ అదర్స్ తీసుకొని మీరు ఎక్కడ అంటే ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, లేకపోతే ఏ బోర్డులో చదువుకున్నారు, ఎన్సీబీటీ అని, ఎస్సీబీటీ అని ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు ఏ సంవత్సరం అయితే ఐటీఐ పూర్తి చేసుకున్నారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఏ ట్రేడ్లో అయితే మీరు ఐటీ చేసారు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకేదైనా మార్క్స్ సిస్టమో లేకపోతే సిజిపిఐ సిస్టమ్ ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే ఇందాకట్లాగానే ఇవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి ఐటీఐకి సంబంధించి అనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ ఎన్టీసీ ఉంటే ఎన్టీసీ కూడా మీరు చేసుకోవచ్చు, లేకపోతే అవసరం అయితే లేదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ అన్నీ కూడా కిందకైతే వస్తున్నాయి, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ వ్యూ చూసుకోవచ్చు, డిలీట్ చేసి మళ్ళీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి లాస్ట్లో ఎనెక్జర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 10th పేజ్ ఆన్వర్డ్స్ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు అనమాట. అంటే ఏ లొకేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ ట్రేడ్లో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం మీరు ఆ లొకేషన్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ ఉంది, భువనేశ్వర్ అనమాట. కుర్దా రోడ్ డివిజన్లో ఒక వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా కూడా రగ్డా డివిజన్, ఇంకా కూడా సబాల్పూర్ డివిజన్ అనమాట. దానికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మీరు ఎక్కడైతే మీకు ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో అక్కడ మీరు సెలెక్ట్ అయితే సపోజ్ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట, మీరు దేనికి ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు. అలాగే 3rd 4th కూడా మనం డిఫరెంట్గా అయితే మనం ఇవ్వాలన్నమాట. ఇచ్చే ముందు ఏంటంటే మీరు చూసుకోవాలన్నమాట మీ కేటగిరీలో, అలాగే అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని సబ్మిట్ అనాలి. ఇక్కడ ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రంట్ ఫేస్ వచ్చేలాగా చూసుకొని ఇంకా కూడా సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. అన్నీ కూడా జేపీజీ ఫార్మేట్ అనమాట. ఇంకా చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ ఏ సర్టిఫికేట్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ ఆల్రెడీ మనం అక్కడ అప్లోడ్ చేసాం, మళ్ళీ కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ అనమాట, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇవన్నీ కూడా సెంట్రల్ ఫార్మేట్లో అయితే ఉండాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఉన్నాయన్నమాట. సో మీ దగ్గర ఉంటే ఓకే. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఏంటంటే ఈ సెంట్రల్ ఫార్మేట్లో ఉన్న సర్టిఫికేట్ ఈ సంవత్సరం అంటే 1/4/2026 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రం వ్యాలిడ్ అవుతాయి, బిఫోర్ తీసుకుని వ్యాలిడ్ కాదనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక ఓల్డ్ అయినా కూడాను ప్రాబ్లం ఉండదు, అప్లోడ్ అయితే అప్లోడ్ అనాలి. ఇక్కడ ఏంటంటే మనం నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే కనుక ఫోటోగ్రాఫ్ అనేది 20 to 50 KB అలౌ చేస్తారు. ఇంకా కూడా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సిగ్నేచర్ అలాంటివి అయితే కనుక 10 to 40 KB వరకు అలౌ చేస్తారు. జేపీజీ ఫార్మేట్ ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా 100 KB నుంచి 300 KB వరకు పీడిఎఫ్లో మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకేంటంటే మన ఫీజుకి సంబంధించి ఏంటంటే నో ఫీజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎవరికి లేదనమాట. మేల్ క్యాండిడేట్స్లో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి మాత్రం 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పేమెంట్ లింక్ అయితే వచ్చిందనమాట. క్లిక్ హియర్ టు మేక్ పేమెంట్ అని ఉంది. ఇక్కడ అగ్రీ అన్నారు, పే నవ్ అన్నారు. ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ ఉంది, ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట.
ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏంటంటే మీకు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిసిఈ అంటే కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానికైతే మీకు గ్రూప్ డీకి సంబంధించి రైల్వేలో 20% వేకెన్సీస్ అనేది ఉంటాయన్నమాట. సో దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి.